Please subscribe to 9TV channel. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో రతన్ జ్యువెలరీ షాప్ యజమాని పలువురు వద్ద పాత బంగారంకి కొత్త బంగారం చేయిస్తామని బంగారం తీసుకొని పరారి అయిన వైనం. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసు వద్ద నిరసన. రాజా వీధికి చెందిన వ్యాపారి పలువురు వద్ద బంగారం తీసుకొని కొత్త బంగారం చేయిస్తామని చెప్పి మోసం చేసి దుకాణం వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది. 3 నెలల క్రితం గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కేసు దర్యాప్తులో వివరిస్తామన్న డీఎస్పీ. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన పేద వర్గాలు వీళ్ళేదో ఆభరణాలు చేయించుకోవచ్చు, బంగారు బేరుతుందని బంగారు ఇస్తే ఆ బంగారు మొత్తాన్ని హోల్సేల్గా మోసం చేసి వీళ్ళని నమ్మించి నమ్మకం మీద అందరి దగ్గర బంగారు తీసుకున్నాడు, వస్తువులు తీస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని పూర్తిగా అక్కడ తన సొంత ఇల్లు కూడా తెలియకుండా అందరూ తెలియకుండా అమ్మేసుకొని పరారైపోయాడు. అతని మీద పోలీస్ రిపోర్ట్ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. కానీ పోలీసు వారు మీకు డబ్బులు కావాలా బంగారం కావాలని అడుగుతున్నారు. మేము వాడి కోసం మేంతో వీళ్ళందరూ కూడా తప్పనబడి 5-6 నెలలు తిరుగుతున్నారు. కానీ వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు హోమ్ మినిస్టర్ గారికి ఈ విషయమై తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా ఆ ముద్దాయిని వెంటనే పట్టుకొచ్చి వీళ్ళకి న్యాయం చేసేటట్టు పోలీసులు చర్య తీసుకోవాలని బహుజన లోకల్ అనేదానికి నాన్ లోకల్ అనేదానికి ఎంత ఇబ్బందికరంతో చూస్తున్నాం. ఈరోజు ఊరు వాడలేదు, ఇల్లు వాకి లేదు, వాడు ఎక్కడున్నాడు కూడా కేరా పాటర్స్ అన్నమాట. ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటే అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు, వ్యాపార అభివృద్ధి చేశారు, ఆస్తులు సంపాదించాడు. కానీ పేద ప్రజలందరూ ఇళ్ళలో ఇక్కడ కనబడే వాళ్ళందరూ కూడా 4 ఎస్సీ క్యాండిడేట్స్. దీనికి ఎస్సీ చట్ట ప్రకారం కూడా వాడి మీద ఇమీడియట్ మోసం చేసేదానికి ఎస్సీ అట్రాసిటీ కూడా అనుమతిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కేసులు కూడా నమోదు చేసి బాధితులకు వెంటనే వారు వస్తువులు ఇవ్వటమా లేకపోతే పరిహారంగా డబ్బు ఇప్పించాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. అర్థం చూడలేదు అంటే ఇతని మీద ఇదివరకు చాలా మంది బాధితులు దాదాపు 15 మందిని తీసుకెళ్ళి మేము అక్కడ ఇవ్వాల్సిన ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, లేకుంటే వాళ్ళు లండన్లో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు మాకేది తెలియదు, వాళ్ళని పట్టుకోవాలంటే లేట్ అవుతుంది, మీకు ఏదో ఒక రూపంలో చేస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి అధిగతి లేదు. ఇప్పుడున్న డీఎస్పీ గారు కూడా మారిపోయారు. ఇప్పుడున్న పోలీసు కంటే ఎస్పీ గారికి వీళ్ళందరికీ తీసుకుపోయి ఎంతమంది బాధితులు ఉన్నారో గూడూరే కాదు, నెల్లూరు మరియు నాయుడుపేట, సూలూరుపేట చుట్టుపక్కల గూడూరు డివిజన్లోని ఇంతకుముందు కనీసం నాయుడుపేటలో అయితే ఒక 3 వచ్చారు, తూర్పు గూడూరు ఉంటే నెల్లూరు వాళ్ళు, చెన్నూరు వాళ్ళు కూడా వచ్చారు. కానీ సమస్య ఏంటంటే ఇతను ఇస్తానని చెప్పి రాయించి మా ముందరే గత నెలలో మాకు డిసెంబర్లో ఏం చేస్తానంటే 20 తేదీ లోపల ఇచ్చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. కొంతమందికి ఇస్తానన్నాడు. సరే పోలీస్ స్టేషన్లో అడిగితే ఇస్తాము, గ్యారెంటీగా ఇచ్చేస్తాం సార్ అన్నారు. అంతే. అతను వెళ్ళిపోయాడంటే దానికి ఆ షాప్ని క్లోజ్ చేసి అది పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తుందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా బీజేపీ పార్టీ తరఫున ఎంతమంది బాధితులు వస్తే అంతమందిని ఎస్పీ కూడా తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. వెంకటేశ్వరరాజు, నేను గూడూరు టౌన్ అధ్యక్షుడు బీఎస్పీ పార్టీ. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే గూడూరు వెంకటేశ్వర దేవాలయం డబ్బు కూడా ఒక 15 లక్షలు అతనికి ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అది కూడా రూపాయి కూడా చెల్లించలేదు, ఇంట్రెస్ట్ కూడా చెల్లియకుండా రాత్రులు ఎత్తుకెళ్ళిపోయినారు. వాళ్ళు దేవస్థానం వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఆలోచించుకుంటూ తలబట్టుకొని బాధపడుతున్నారు.